ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఒక క్రమశిక్షణతోని ఎంతో డెడికేషన్గా ఈ పథకాన్ని ప్రారంభిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇందిరమ్మ పథకాలు ఎక్కడెక్కడ ప్రారంభమైనాయో ఆ ప్రాంతానికి కూడా ప్రభుత్వాలు చాలా స్ట్రిక్ట్గా పద్ధతిగా పర్యవేక్షణ అనేది చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది అధికారులు గర్వంతోని వాళ్ళు ఉన్నటువంటి పోస్టుకు న్యాయం చేయకుండా లబ్ధిదారు నుంచి పైసలు విడుదల చేయాలంటే ఎంతో కొంత ఆశపడి ఆ పైసలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏ అధికారైనా సరే మిమ్మల్ని లంచం అడుగుతానట, మన మంత్రి గారు 2 ఫోన్ నెంబర్లు ఇచ్చిండు, ఆ నెంబర్కు మీరు ఫోన్ చేసుకొని అడిగిన వ్యక్తి ఆయన సమాచారాన్ని ఆ వ్యక్తికి చెప్పే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని కూడా ఒక్కరు కూడా ₹1 అడగద్దని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి వార్తనే ఇందిరమ్మ ఇండ్లకు పైసలు అడిగితే సస్పెన్షనే. ఇప్పటి వరకు 10 మంది పంచాయతీ సెక్రటరీలు హౌసింగ్ ఆఫీసర్లపై వేటట. దగ్గర 10 మంది దాకేరట. వాళ్ళని కూడా వాళ్ళ ఉద్యోగాలు కూడా ఊడగొట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందట. లంచాలు అడుగుతున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులపైన కేసులు, కాల్ సెంటర్కు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా విచారణ, వాస్తవమైన తేలితే చర్యలు తీసుకుంటున్న ఉన్నత అధికారులు. లంచం అడిగితే ఈ నెంబర్ ఇచ్చారు, 18005995991 కంపల్సరీ కాల్ చేయండి. చేసి పలానా వ్యక్తి పలానా సార్ పైసలు మాకు విడుదల చేయమంటే లంచం అడిగిండని ఆయన పేరుతో సహా ఈ ఫోన్ చేసి చెప్పుర్రి. డెఫినెట్గా ఆయన మీద ఖచ్చితమైన కఠినమైన చర్యలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర సర్కారు లబ్ధిదారుల ఎంపిక మొదలు బిల్లు చెల్లింపు దాకా పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. లబ్ధిదారుల నుంచి లంచాలు డిమాండ్ చేసే సిబ్బంది అధికారుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నది. ప్రధానంగా బేస్మెంటు, గోడలు, స్లాబులు, లెవెల్ బిల్లు కోసం ఫోటోలు తీయడం, అప్లోడ్ చేయడానికి పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు ఇందిరమ్మ ఇంటి సభ్యుల లబ్ధిదారులను లంచాలు అడుగుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగానట ఏది బేస్మెంట్ కానీ, గోడలు కానీ, స్లాబులు కానీ ఆ ఫోటోలు తీసుకొని దాన్ని యాప్లో అప్లోడ్ చేయడం విషయంలోనే చాలామంది అక్కడ ఉన్నటువంటి అధికారులట లంచాలు అడుగుతున్నారట. దానికి కూడా వాళ్ళు లంచాలు అడిగే అధికారం వాళ్ళకు లేదట. అది వాళ్ళ డ్యూటీ అట. గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించినటువంటి ప్రజలారా, వాళ్ళు ప్రతి పని కూడా మీరు ఏది అడిగితే ఆ పని వాళ్ళు క్రమశిక్షణతో చేయాలి. ప్రభుత్వం వాళ్ళకి జీతాలు ఇస్తుంది. మీరు ఫోటోలు అప్లోడ్ చేయకపోతే కూడా సదూరు ఆ యొక్క అధికారి సలహా తీసుకొని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు చేయలేకపోతే అధికారికి టైం తీసుకొని ఆయన దగ్గర ఉండి ఆ ఫోటోలను కూడా మీరు ఆ యాప్లో అప్లోడ్ చేసుకోవచ్చు. చెయ్యాలి, వాళ్ళ బాధ్యత. అక్కడ కనుక వాళ్ళు లంచాలు అడిగితే మాత్రం ఈ నెంబర్ ఇచ్చిండు, ఈ నెంబర్కి ఫోన్ చేయరి. నెంబర్కి ఫోన్ చేస్తే వెంటనే ఆయన సస్పెండ్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి.